నమస్తే. ఏవి రంగనాథ్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి హైడ్రా పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలను కూల్చేస్తుంది. సో ఈ హైడ్రాలో పేద ప్రజలు కూడా నలిగిపోతున్నారు. ప్రజెంట్ నేను బోయినపల్లిలోని అస్మత్పేట్ దగ్గర ఉన్న ఇక్కడ దాదాపు ఒక 200 మందికి హైడ్రా నోటీసులు ఇచ్చింది. పక్కనే ఉన్నటువంటి లేక్లో బఫర్ జోన్లో ఈ ఇండ్లన్నీ ఉన్నాయని కూడా నోటీసులు ఇచ్చింది. కానీ ఇక్కడ స్థానికులేమో మొత్తం పేద ప్రజలు ఉన్నారు. దాదాపు చాలామంది అంటే 60-70 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ వాళ్ళు బతుకుతున్నామని చెప్తారు. సడన్గా నోటీసులు ఇచ్చేసరికి వీళ్ళందరికీ కూడా ఒక భయానిక వాతావరణం ఏర్పడింది. ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మేము అని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకసారి స్థానికులు ఉన్నారు, ఇక్కడ మాట్లాడదాం. ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? మేము 70-80 ఏళ్ళ సుంది ఉన్నాం సార్ ఇక్కడ. మేము చెరువు అప్పుడు ఒక టైంలో కూడా ఎండకపోయింది. అక్కడికి గుంతలు చేసుకొని వాటర్ తెచ్చుకొని మేము ఆడుకున్నాం. అప్పుడు కరెంటు కూడా లేకుండే, ఇక్కడ బాత్రూమ్లు కూడా లేకుండే. మా పెద్ద మనుషులు కట్టించిన ఇల్లు. ఇంకా మా ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ అంతా దూరం ఉన్నది. ఎందుకంటే గొడవలు అవుతున్నాయని దూరం ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి కట్టుకుంటారు. ఇది కట్టి మాత్రం 10-20 ఏళ్ళు అవుతున్నది. నోటీసులు మీకు కూడా ఇచ్చిర్రా? నోటీసు నేను అడిగితే ఇచ్చిర్రు, ఇయ్యలేదు నాకు. ఏం పేపర్లు రమ్మా, ఎక్కడి పేపర్లు గట్లు ఇస్తుర్రు, ఏం ప్రాబ్లం అని అడిగితే అప్పుడు ఇచ్చిర్రమ్మా, చెరువు పక్క ఇండ్లు పోతాయని ఇచ్చిండ్రు. మా ఆయన కాలు చేయి పడిపోయి కూడా 30 సంవత్సరాలు అవుతుంది. ఏం పని చేస్తారు మీ ఆయన? ఇప్పుడు ఏం చేయట్లేదు పని. బంగ్లాలో పని చేసి చిన్న చిన్న పిల్లల్ని పెద్దగా చేసుకునే. ఇప్పుడు చిన్న బాబులు జర కొంచెం పెద్దగా అయిండ్రు. ఈ చెరువు పక్కన ఇల్లు ఉంది కదా, ఈ చెరువు పక్కన ఉన్న ఇళ్ళన్నిటికీ నోటీసులు ఇస్తున్నారు. అంటే ఇది కబ్జాలు చేసిరని వాళ్ళు చెప్తున్నారు, గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? చెరువు ఎండకపోయింది, ఎప్పటి సుంది ఉన్నాం సార్ మేము. ఇప్పుడు అప్పుడు వాటర్ లేకుండా చెల్లర బలరు వస్తే పెండ తెచ్చుకొని పిడికలు కొట్టుకొని వంట చేసుకొని మేము తిన్నాం. గ్యాసులు కూడా లేవు అప్పుడు. చెప్తున్నా కదా ఇన్ని ఎండ సుంది ఉన్నాం అనేసి. ఇప్పుడు మీకు పర్మిషన్లు ఇచ్చిరా ఈ ఇల్లు కట్టుకోవడానికి ఉండడానికి? అప్పుడు అధికారులు పాత వాళ్ళు ఉన్నారు కదా, పటేల్ ఉన్నాడు కదా, పటేల్ ఇచ్చిన స్థలములనే మేము ఉన్నాం. కానీ మేము జరగలేదు, మేమైతే జరగలేదు. ఇక పక్కోళ్ళు ఏం చేసుకురో మాకు తెలియదు. అక్కడ చెరువు పక్కోళ్ళు, ఇదైతే సంటాలు ఉన్నదైతే పాతది. మరి ఎట్లా పరిస్థితి? ఒకవేళ ఖాళీ చేయమంటే ఏం చేస్తారు సార్? మేము మా స్థలములనే మేము ఉంటాం. ఎందుకంటే చెరువు అప్పటి సుంది ఉన్నది, మేము అప్పటి సుంది పాత మనుషులం ఉన్నాం. మేము వేరే దారిలోకి పోవాలంటే పోలేము, మాది మాకే ఉండాలి. ఇప్పుడు సొంత ఇల్లు, మీది సొంత ఇల్లు కదా. ఒకవేళ ఇక్కడ మరి ఖాళీ చేయమంటే మీరు ఎడిపోతారు? ఏంది పరిస్థితి? ఎట్లా పోతాం, ఎక్కడ పోతాం సార్? మేము పోము, ఇక్కడనే ఉంటాం. తీస్తే మా పానాలు తీసుకోండి, మేమైతే ఎక్కడ వెళ్ళాము. ఎంతమందికి నోటీసులు ఇచ్చి ఉండొచ్చమ్మా మీ ఏరియాలో? ఇక్కడ అందరికి ఎంతమందిని ఖాళీ చేయమని చెప్పారు? ఇక అది నేను చూడలేదు సార్. ఇక చెప్పినా కదా, చిన్న పాపకు జ్వరం వచ్చింది, నాకు దమ్ము వస్తుందని ఒకసారి మాత్రం చెరువు దాకా పోయినా. మీ లెక్క 2 సార్లు వస్తే ఇప్పుడు 10 ఏళ్లలో బేస్తారం పోయిన బేస్తారం. ఇట్లా ఎప్పుడు ఈ 10 ఏళ్లలో పోయిన 10 ఏళ్లలో ఎప్పుడన్నా ఇట్లా వచ్చి నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమని చెప్పారు ఎవరన్నా? 8 సంవత్సరాల కింద మాత్రం 8-9 సంవత్సరాల కింద 2-3-4 సార్లు వచ్చి మొత్తం రోడ్లన్నీ కొలిచిర్రు. కొలిచి ఏం చేసిరంట, చెరువు పక్కకు అన్ని నంబర్లు వేసి పోయినరు. ఎల్లో కలర్ నంబర్ వేసి బ్లాక్ అట్లా నంబర్లు వేసి పోయినరు. అమ్మాయి కొద్ది రోజులు అయినాక ఇక్కడ చెరువు పక్క ఇండ్లు అన్నీ పోతాయి అని చెప్పేసి వెళ్ళిపోయినరు గొలుసులతో కొలుచుకొని. లోపల దాకానైతే రాలేదు, ఖాళీ రోడే కొలుచుకొని పోయినరు. ఇక్కడ రోడ్డు అక్కడ రోడ్డు కొలుచుకొని పోయినరు. ఒకవేళ మరి ఖాళీ చేపిస్తే ఎక్కడన్నా మీకు ఇల్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు? సార్ ఎక్కడ జాగలు లేవు. వీళ్ళు చెప్పట్లేదా మీకు వేరే దగ్గర ఇల్లు ఇస్తామని చెప్తున్నారు? వీళ్ళు లేదు, మాకు జాగలు, డబ్బు లేదు, సొమ్ము లేదు, ఏం లేదు. సంపాదించుకోవాలి, వండుకొని తినాలి అంతే. రోజు పనికి పోతేనే గడుస్తుంది, లేకుంటే గడవది. ఇప్పుడు మీరు తిరుగుతుంది పండ్లు మానేసుకొని ఇంటికాడ ఉండి ఇక డక్క మెర పెట్టుకొని ఉన్నాం ఇండ్లల్లా. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటారు ఇక్కడ? 30 ఏళ్ళ, 40 ఏళ్ళ, 50 ఏళ్ళ సుంది కూడా ఉన్నాం. అందరం ఉన్నాం. మా కూల కొట్టద్దని చెప్పినాం, మాట్లాడినాం. ఇక ఇటు చేసినాం. వచ్చిన వాళ్ళతో అంటే ఇక తలకాలు పోతున్నాయి, ఇంకా తింటలేము. తిండి లేదు, తికాన లేదు. పండ్లకన్నా పోతున్నారా? పండ్లకు పోతున్నారా? పండ్లకు లేవు, పాటలకు లేవు, కనబడతలేవు. అందరం ఇట్లనే ఉన్నాం. ఇళ్ళలోనే ఉన్నారు భయానికి. ఏడా కూడా కొడతారా? ఇళ్ళలోనే ఉన్నాం. ఏం చేస్తారు? ఏం పని చేస్తారు? ఇళ్ళలో పని పోతాం, ఉప్పర పని పోతాం, అక్కడ ఇక్కడ పోతాం. ఇక ఆయనకి ఈ ఇండ్లు కూడగొట్టని చాలా సోకుందట. గెలిచిన ఆయనకు, దేవేందర్ రెడ్డికి. ఇక ఆయనకు గట్ల. మీరు అప్పుడు 30 ఏళ్ల క్రితం నుంచి ఉంటారు అన్నారు కదా, అప్పుడు వాళ్ళంతా గిర్మిషన్లు అన్ని మీ దగ్గర ఉన్నాయి? పర్మిషన్లు ఉన్నాయి, మేము పట్టాలు వేసుకున్నాం, అన్ని కడతానే ఉన్నాం. నల్ల బిల్లు, కరెంటు బిల్లు, టెస్ట్ కాగితం అన్నీ ఉన్నాయి. అన్ని కాగితాలు కూడా అన్ని మా ఉన్న సర్పంచ్కి అన్నీ అప్పచెప్పినాం. మా ఇంట్లో కూలగొడతావా, ఏం చేస్తావా అని లొల్లి పెడితే, మీ ఏం కూలగొట్టవమ్మా, మీరు అన్నీ మంచిగా కడతారు చేస్తారు, మీరు రాడు అని చెప్పిండి ఊకున్నాం.
ఇప్పుడు చెరువు పక్కనే ఉన్నాయి కదా మీ ఇండ్లన్నీ. ఏం ఒక్క బొట్టు నీళ్ళు రాకుండా మాకు కేసీఆర్ మంచిగా కట్ట పోసిండు. మీకు నీళ్ళు రావు, ఏం రావు. మీకు ఆ పొద్దు పెద్దలు ఉన్ననాడు ఎవరు ఇచ్చిరో ఏందో కట్టుకున్నారు, అప్పటిసుందే ఇంట్లోనే ఉన్నారు, మీరు ఇంట్లోనే ఉండుర్రి, ఇక మీరు కొత్తవి కొనకుర్రి, కొత్తవి కట్టుకోకుర్రి అని అంటే ఆయన పెట్టిన అద్దు కాడికి వెళ్ళి ఇటే ఉన్నాం మేము. చెరువు మొక్కన పోలే రాలే. ఇప్పుడు ఇక్కడ కార్పొరేటర్ ఏమంటుండు మరి? మీ కార్పొరేటర్ ఏమంటుండు? ఏమంటాడు, మేము గులగొట్టనియమమ్మా, మీరు బేఫికర్ లేకుండా ఉండర్రి, మీరు గరీబోళ్ళు, ఉన్నోని ఎమ్మడి తలుగుతాడు, మీ గరీబోళ్ళ తెరువు రాడు అని చెప్పిండు. ఇప్పుడు ఎంతమందికి నోటీసులు ఇచ్చిండు మీ బస్సులో? 200 ఇల్లు దాటి ఇచ్చిండు, 200 మందికి ఇచ్చిండు. ఇస్తే మేము అందరం ఒక రాశాయి అక్కడ పోయినాం, మాట్లాడినాం, వచ్చినాం. ఇక గింతే సార్ కబ్జాలు పెట్టిరని కూల కొడుతురు అందుకని అంటారు. మాకు ఎన్నడో సర్పంచ్ ఈ బస్తీలు ఉన్నప్పుడు సర్పంచ్ ఇచ్చిండు, అవి పట్టుకొని ఆ కాగితాలు కూడా 50 ఏళ్ళ కింది 60 ఏళ్ళ కింది కాగితాలు కూడా పంపించినాం నోటీసు. ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారు మీ బస్తీలో నోటీసులు? 125 మందికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చినట్టు? దేనికి అంటే రీజన్ ఏంది? అది బఫర్ జోన్లో ఉందా? చెరువుని కబ్జా చేసి కట్టరని కొంతమంది అంటున్నారు, నిజమేనా? మేమైతే 30 సంవత్సరాల కిందనైతే ఉన్నాం. అప్పుడు అంతకు ముందుకు వేరే వాళ్ళు ఉండే. 30 సంవత్సరాల నుండి అయితే మేము వేరే మా ల్యాండ్ ఊర్లో భూమి ఉంటే భూమి అమ్ముకొని వచ్చి దీన్నే కొనుక్కున్నాం అన్నట్టు వేరేటోళ్ళ దగ్గర. అప్పుడు 60,000. మరి అప్పుడు 30 సంవత్సరాల క్రితం పర్మిషన్లు ఇచ్చారు అధికారులు. పర్మిషన్ అంటే మనకు అప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుండే ఉన్నది కదా సార్. ఇప్పుడైతే అయ్యో కొత్తగా అయితే ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పుడైతే కొత్తగా వచ్చింది కాదు. అప్పుడు 50-60 సంవత్సరాల కింద కూడా వాళ్ళే ఉన్నారు. ఇవాళ ఒక రోజు అయితే అయ్యో ఇవాళ ఒకటే రోజు వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నోటీస్ రాలే, ఇప్పుడు నోటీస్ రాలే. ఇదే ఫస్ట్ టైం. ఏం పని చేస్తారన్న మీరు? మేము మార్కెట్లో అమలు పని చేస్తాం సార్. మరి ఎట్లా సడన్గా నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమంటే పరిస్థితి ఏంది? మీరు ఏం చేస్తారు? మేము ఎటు పోము. మేము అప్పటి నుండి ఇప్పటిదాకా ఉన్నాం కాబట్టి మేము ఎట్లా పోతాం సార్? వేరే కాడికి ఎడికి ఏడు బతకగలుగుతాం చెప్పుర్రి. వేరే కాడికి ఎట్లా పోతాం చెప్పుర్రి? మాకు ఇదే ఆధారం, వేరే ఏది లేదు. ఇక మాకు ఏడా ఇల్లు లేదు, ఏం లేదు. మేము మార్కెట్లో పని చేస్తాం, వస్తాం, ఇన్నే ఉంటాం అంతే. ఇంత వాన కొట్టినా కూడా మాకు ఏమన్నా నీళ్ళు వచ్చినాయి సార్? ఇక్కడ నీళ్ళే రాలే, వాటర్. మళ్ళీ రానికి కూడా అది కట్టున్నదా ఈ ముందట, ఆ కట్ట నుండి మధ్యలోకి అదే చీరు 5 కోట్లు శాంక్షన్ చేసిర్రు అప్పుడు మదవన కిషోరావు ఎమ్మెల్యేగా. మాకు ఆ నుండి ఈడి వరకే, అవతల సైడ్ పోవద్దు, ఇక అటుకు ఛాన్స్ లేదు పోవడానికి. మొత్తం చెరువే, పక్కన మొత్తం చెరువే ఉంది. చెరువు అవతల సైడ్ అది చేసిర్రు, మధ్యలో చెట్టు మొత్తం కట్టేసిర్రు. ఇక దాని నుండి ఛాన్స్ లేదు ఇక లోపలికి అవతల సైడ్ వేయడానికి. ఉన్న ఇల్లునే అది చేసుకోర్రి, ఇంకోటి అది చేయొద్దు, ఇంకోటి కట్టొద్దు అని అన్నారు. ఛాన్స్ లేదు, ఏం లేదు. మేము వాడికి పోం కూడా. ఇక ఇప్పుడు మీకు ఏమైనా టైం ఇచ్చిర్రా ఈ టైం లోపు ఖాళీ చేయండి అని? ఏమో సార్, నేను నోటీస్ అయితే పంపినా అన్నారు. మరి అది నోటీస్ ఇట్లా ఎప్పుడు అది చేస్తుందో తెలియదు. ఇప్పుడు మీ బస్సులో ఎంతమందికి ఇచ్చారు నోటీసులు? 125 మందికి ఇచ్చారు సార్. కొంతమంది 200 మంది అంటున్నారు, 125 మంది అని మీరు అంటున్నారు. 200 మంది అంతే. ఇప్పుడు ఇవన్నీ కబ్జా చేసి కట్టినాయని కొంతమంది అంటారు, కాదంటారా మీరు? కబ్జా అనేది ఏం లేదు సార్. అందరు సొంతంగా అప్పటి నుండి ఉన్నోళ్ళే ఉన్నారు. చాలా సంవత్సరాల నుండే ఉన్నారు. ఇక్కడ మీ స్థానిక లీడర్ ఏమంటుండు? కార్పొరేటర్ ఆల్రెడీ పేరుగా మొన్న ఏది మల్కాజ్గిరి ఎమ్మెల్యే మన ఈటల రాజేందర్ వచ్చిండు. ఇక్కడికి వచ్చిండు ఎంపీ కట్ట మీదకి వచ్చిండు. మళ్ళీ ఓన్లీ మన ఏది ముద్దం నరసింహ ఇక్కడ కార్పొరేటర్, కుకుడపల్లి ఎంఏ మాధవరం కృష్ణారావు వచ్చి ఆల్రెడీ అన్ని చేసిర్రు, చూసిర్రు, పేరు మాట్లాడారు కూడా. చెప్పి రాండగా ఉంటాం, ఏం కాదు మీ ఇంట్లో కానీ అన్నారు. మల్కాజ్గిరి ఎంపీలే ఇప్పుడు మన బీజేపీ పార్టీగా నోటీస్ ఇచ్చారు, గిఫ్ట్ అని ఇచ్చారు మాకు. అదే విషయం తప్పించి మా ఇంట్లో మాకు కావాలి, మా పిల్లలకు చదువు లేక ఏం లేక మేము ఉంటాను, ఇంట్లోనే ఉంటాను సారు. మాకు తిండి లేక, మంచాల మీద తిండి లేక ఏం లేక వండుకుంటాను. ఇంత వండుకోండి లేదు, చేసుడు లేదా? ఏం పని చేస్తారు? మేము కూలి పని చేసుకుంటాం, ఉప్పర్ పని, అదొకటి ఇదొకటి, ఏది దొరికితే అది ఎద్దు చేసుకుంటాం పని. నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమంటారు కదా, ఎందుకు ఇక్కడ చెరువు పక్కన ఉన్నారన్నా? ఇట్లా మాది మాకు కావాలి, మాకు ఇంతవరకు నీళ్ళు రాలే. మాది ఆయనకు తీసడానికి ఏం అధికారం ఉన్నది సార్? పెద్ద పెద్దలను పట్టండి, మమ్మల్ని వాడదేం లాభం, మాదే ఉన్నది. మీకు ఇంటికి పట్టాలు కాగితాలు అన్నీ ఉన్నాయా? ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నోటీస్ కడతాను, మేము ఇంటి ట్యాక్స్ కడతాను, అన్ని కడతాను, కరెంటు బిల్లులు, నల్ల బిల్లులు మొత్తం ఏం లేక మేము క్లియర్గా చేసుకుంటాను. మరి అప్పుడు ఇవి ఇవి లేకుంటే అప్పుడు ఇవ్వకపోతుంటే మేము వేరే కాడికి ఎక్కడన్నా పోదాం కదా సార్. ఇప్పుడు నోటీసులు ఇచ్చారు, మరి ఖాళీ చేయమన్నారు, ఎట్లా పోతారా ఉంటారా? ఖాళీ మాది మాకు కావాలి. సంతన సంపని ఇంట్లోనే సత్తన సత్తం, బత్తన బత్తం. ఆయన ఏం చేస్తాడో చేయని, అంతకు మించింది ఇంకేం లేదు. అంతే సార్. ఎంతమందికి ఇచ్చారు నోటీసులు? ఎంతమందిని ఖాళీ చేయమన్నారు? ఇప్పుడు 150 ఇండ్లకి ఇచ్చిండు. అక్కడ కళ్ళు కంపెనీ కాడికి వెళ్ళి ఇక్కడ దాకా ఇచ్చిండు. 150 ఇండ్లకి ఇచ్చిండు. చెరువు పక్కనే ఇండ్లు కట్టుకున్నారని అంటారు కదా. నీళ్లు రాలే సారు, వరదలు రావా ఇంట్లో? నీళ్లు రాలే. ఇప్పుడు 36 సంవత్సరాలే మేము వచ్చి, 36 సంవత్సరాల నుంచి మాకు నీళ్ళే రాలే. నీళ్ళు రాని మేము ఎట్లా చెప్పుకుంటాం? మేము ఉందామా?
నీళ్ళు వస్తుంటామా సార్? మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు చదువులేక లేక మేము ఏదో కష్టపడి మా పిల్లల్ని పట్టుకొని మేము చదువులేక సంపాదించుకున్న దానికి అయినా మంచి మంచి కాలనీ మార్కెట్ అవన్నీ ఉన్నాయి. గవిటిని చూసుకోవాలి కానీ గివిటిది ఏమి చూసుకుంటారు సార్ గవర్నమెంట్? ఇలా ఏం లేనిది పట్టాలు మాకు అన్నీ వచ్చినాయి ఆల్రెడీ, అన్నీ ఉన్నాయి, అయినా ఎట్లా తీసేస్తాడు?